హలో మేడే బాగున్నాం ఎలా ఉన్నందరూ ఈరోజు నేను అన్న తీసుకొచ్చేసాడు యాక్టివా ఈ ఒక వాక్ అరౌండ్ రివ్యూ అనమాట. ఆల్రెడీ ఇంగ్లీష్లో నేను ఇది ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడైతే దీని బ్యాటరీ డౌన్ ఉంది, కొంచెం వరకు మీకు క్లుప్తంగా ఓవర్వ్యూ అనేది ఇచ్చేస్తాను. లాంచ్ స్టేజ్ నుంచి మీకు ఈ యొక్క రివ్యూ అనేది ప్రజెంట్ చేస్తున్నాము. యాక్టివా ఈ దీని ఒక మోడల్ రావడం కోసం చాలామంది చాలా యాంటిసిపేట్ చేశారనమాట. అంటే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ మోడల్ ఎప్పుడు వస్తుందని. ఎందుకంటే మనకి ఆల్రెడీ మార్కెట్లో వేరే ఈవీస్ దుమ్ము లేపుతున్నాయి, కానీ హోండా వాళ్ళు ఎప్పుడు దిగుతారు అనేది మనం అందరం ఎదురు చేస్తాం. సో ఫైనలీ అయితే ఇప్పుడు వచ్చేసింది. ఒకటి కాదు, 2 మోడల్స్ అనేది లాంచ్ చేశారు. ఇదేమో యాక్టివా ఈ కొంచెం ప్రీమియం వేరియంట్, దీంతోపాటు QC1 అనేది కొంచెం అఫోర్డబుల్ వేరియంట్ లాంచ్ చేశారు. రెండింటిది ప్రైస్ రివీల్ చేయలేదు. ఎంత ఉంటుంది అనేది మీరు తర్వాత కామెంట్ సెక్షన్లో ఎంత ఉంటే మంచిది అనేది తెలియచేయండి. ఇప్పుడైతే మీకు దీని గురించి స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి DRL అనేది లభిస్తుంది, దీంతోపాటు LED లైటింగ్ అనేది లభిస్తుంది, దాంతోపాటు మనకి LED టర్న్ బ్లింకర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. ఇప్పుడు దీనికి QC1కి డిఫరెన్స్ మీరు చూసినట్లయితే 12 ఇంచ్ వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్ అండి. దాంట్లో మనకి 12 ఇంచ్ వీల్స్ ఫ్రంట్ మాత్రమే వస్తుంది, వెనకాల 10 ఇంచ్ వీల్ వస్తుంది QC1లో. దీంట్లో మాత్రం ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా 12 ఇంచ్ వీల్స్ ఆఫర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి డైమండ్ కట్ అలా వీల్స్ ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది మనం చూస్తున్నాం. ప్లస్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది. దాంట్లో డిస్క్ బ్రేక్ అసలు లేనే లేదు, ఆప్షన్ కూడా లేదు. సో అదొక విషయం మీరు గమనించాలి. ఇంకోటి మీరు చూసినట్లయితే ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అనేది ఆఫర్ చేయబడింది. దీంతోపాటు మనకి డ్యూయల్ హుక్ సెటప్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ హ్యాండిల్ బార్ కింద ఒక హుక్, సీట్ కింద ఇంకో హుక్ అనమాట. అండ్ దీంతోపాటు మనకి కీలెస్ స్టార్ట్ సిస్టమ్ అనేది ఆఫర్ చేశారు. గ్లవ్ బాక్స్ అనేది డ్యూయల్ గ్లవ్ బాక్స్ వస్తుంది. ఫ్రంట్ ప్యానల్స్ కూడా మనకి స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి. దానివల్ల మనకి టాలర్ రైడర్స్కి మనకి మంచి లెగ్ రూమ్ అనేది లభిస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ అనేది ఒకటి ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ ఉంది. సో ఫోన్ ఇక్కడ పెట్టుకుని మీరు ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సీట్ అనేది చాలా ప్రీమియంగా ఉంది, డ్యూయల్ స్టిచ్చింగ్తో పాటు ఉంది, స్పేషియస్గా ఉంది, అండ్ మంచి ఫోమ్ క్వాలిటీ అనేది ఇక్కడ యూజ్ చేయబడింది. అదేవిధంగా ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ చూసినట్లయితే ఇది చాలా సుపీరియర్గా ఉంది. హ్యాండిల్ ఇది గ్రాబ్ హ్యాండిల్ కానివ్వండి, దీంట్లో ఉన్న మనకి 7 ఇంచ్ డిస్ప్లే కానివ్వండి. దీంట్లో మళ్ళీ 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇది 7 ఇంచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. దీంతోపాటు ఇంకొక మోడల్ మనకి 5 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. దీంట్లో నావిగేషన్ ఉంది, కనెక్టెడ్ స్కూటర్ ఫీల్ ఉంది, మ్యూజిక్ మీరు వినొచ్చు, అండ్ స్వాపబుల్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి మీరు తెలుసుకోవచ్చు. ఈ జాయ్స్టిక్ కంట్రోల్స్ ద్వారా మీరు దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడైతే బ్యాటరీ డెడ్ అయిపోయింది కాబట్టి దీంట్లో డిస్ప్లే నేను చూపించలేకపోతున్నాను. ఇంగ్లీష్ దీంట్లో వీడియోలో ఉన్న డిస్ప్లే ఇదైతే మీకు ఆ వీడియో క్లిప్ అనేది ప్లే చేసేస్తాను. అండ్ మనకి రైడింగ్ మోడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అనేది డెడికేటెడ్ బటన్ ఉంది. అది స్టాండర్డ్ కానివ్వండి, ఈకో కానివ్వండి, స్పోర్ట్ కానివ్వండి, 3 మోడ్స్ అనేది దీంట్లో లభిస్తాయి. దాంట్లో మనకి ఈకో అండ్ స్టాండర్డ్ 2 మోడ్సే ఉంటాయి. సో అది ఇంకొక డిఫరెన్స్ అనమాట. ఇక్కడ పవర్ అండ్ రివర్స్ బటన్ కూడా ఉంది. రివర్స్ మోడ్లో మీరు వేసుకోవడానికి దీన్ని లాంగ్ ప్రెస్ చేయాల్సి వస్తుంది అనుకుంటాను. అండ్ ఇక్కడ మనకి హైబీమ్ ఫ్లాషర్ అనేది ఉంది. గ్రిప్స్ ఇవన్నీ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ మనకి రిట్రాక్టబుల్ ఫుట్ రెస్ట్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. సో ఓవరాల్ సెంటర్ స్టాండ్ కూడా మనకి మరి కిందికి వస్తుంది. నాకు తెలిసి స్పీడ్ బ్రేకర్స్ తగిలే ఛాన్సెస్ ఉంది. ఎక్స్పోజ్ రేర్ వీల్ ఉంది, సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్తో పాటు. సో మనకి ఇక్కడ చాలా ప్రీమియం క్వాలిటీ ఫీల్ అనేది కనిపిస్తుంది. యాక్టివా ఈ బ్రాండింగ్ ఉంది. టెయిల్ ల్యాంప్ కూడా చాలా చక్కగా ఉంది. అది కూడా నేను ఇంగ్లీష్ వీడియో ఏదైతే క్లిప్ ఉందో అది ప్లే చేస్తాను. ఇక్కడ మనకి PMSM మోటార్ అనేది ఇక్కడ లభిస్తుంది. వేరే మనకి QC1లో BLDC మోటార్ లభిస్తుంది. సో దీంట్లో మనకి పీక్ పవర్ అవుట్పుట్ ఏమో దగ్గర దాపు 6 కిలోవాట్ పీక్ పవర్ అవుట్పుట్ అండ్ 22 న్యూటన్ మీటర్స్ టార్క్ అనమాట. సో దీంట్లో మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ అనేది ఉన్నాయి. సో ఇది సీట్ దాంట్లో పెట్టి మనము దీన్ని ఇది చేయాలి. సో సీట్ ఓపెన్ చేసినట్లయితే దాంట్లో మనకి 26 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి QC1లో. కానీ దీంట్లో మనకి బూట్ మొత్తం ఈ స్వాపబుల్ బ్యాటరీస్ 2 బ్యాటరీస్ అనేది లభిస్తున్నాయి. 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అనమాట. ఈ 2 కూడా బ్యాటరీ యాజ్ అ సర్వీస్ దీంతో వస్తున్నాయి. అంటే సబ్స్క్రిప్షన్ పే చేసి మీరు ఈ బ్యాటరీ యూజ్ చేసుకోవాలి. అండ్ వారంటీ కూడా మనకి వెహికల్ వారంటీ, మోటార్ వారంటీ ఉంది, కానీ బ్యాటరీకి వాళ్ళు ఏం చెప్పలేదు. 3 years 50,000 కిలోమీటర్స్ వారంటీ అనమాట. ప్లస్ ఇక్కడ చిన్న బూట్ స్పేస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. స్టోరేజ్ స్పేస్ అనేది మెజారిటీ ఆఫ్ ద స్టోరేజ్ స్పేస్ ఈ బ్యాటరీ అనేది తీసుకుంటుంది. స్వాపబుల్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి అదంతా చూపించడానికి మీకు ఈ కన్సోల్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి నేను చెప్పినట్టు రేంజ్ అండ్ స్పీడ్ ఇది చూసినట్లయితే మనకి పవర్ చేసేది 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కాబట్టి దీంట్లో వచ్చే రేంజ్ అనేది మనకి 102 కిలోమీటర్ రేంజ్ అనేది లభిస్తుంది. దీంతోపాటు టాప్ స్పీడ్ అనేది దగ్గర దాపు 80 km/h టాప్ స్పీడ్ ఇది పొందుకుంటుంది. వేరేజ్ మనకి QC1 ఏమో కేవలం 50 km/h టాప్ స్పీడే అది ఆఫర్ చేస్తుంది. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ అండి. అండ్ దీంట్లో డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ కూడా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దీని ప్రైసింగ్ ఎంత ఉండాలి అనేది మీరు తెలియచేయండి. ఛార్జింగ్ టైం అనేది వాళ్ళు ఏం చెప్పలేదు, ఎందుకంటే దీంట్లో స్వాపబుల్ బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ దాంట్లో మనకి ఛార్జింగ్ టైం అనేది నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఉంది అండ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ బండి చూడడానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది.
సో నేను చెప్పినట్టు 102 కిలోమీటర్ రేంజ్ అండ్ 80 కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్తో పాటు ఈ యొక్క యాక్టివా ఈ అనేది వస్తుంది. ఈ యొక్క స్పెక్స్ అనేది సరిపోతాయా లేకపోతే మీరు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.